విశాఖ బీచ్ రోడ్ అఫీషియల్ కాలనీలో మద్యం బార్లు మరియు రెస్టారెంట్లు ఏర్పాటు చేయవద్దని గురువారం స్థానిక మహిళలు నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున ప్లకార్డులు ప్రదర్శిస్తూ చేపట్టారు. స్థానికంగా ఇక్కడ పాఠశాలలు మరియు ఆసుపత్రులు ఉన్నాయని, అదేవిధంగా మహిళలకు కూడా ఎంతో ఇబ్బంది కలుగుతుందని, ఈ బార్లు ఏర్పాటు చేయడం వల్ల తద్వారా అక్కడ విద్యార్థులు మహిళలకు కూడా ఎంతో ఇబ్బంది కలుగుతుందని కూడా వారు ఆవేదన వెల్లబుచ్చారు. అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీసీ కార్యవర్గ సభ్యుడు తెడ్డు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు వెనుకకు తీసుకోవాలని సూచించారు. లేని పక్షంలో నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, స్థానికులు పాల్గొన్నారు. గ్రామ ప్రజల ఐక్యత, 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 గ్రామ ప్రజల ఐక్యత. ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలి. అనుమతులు వెంటనే రద్దు చేయాలి. రెస్టారెంట్ అనుమతులు వెంటనే రద్దు చేయాలి. ఎమ్మెల్యే గారు మా బాధలు వినాలి. ఎమ్మెల్యే గారు మా బాధలు వినాలి. ఇచ్చిన అనుమతులు ఎమ్మెల్యే గారు వెంటనే రద్దు చేయించాలి. స్థానిక ఎమ్మెల్యే గారు ఇచ్చిన అనుమతులు వెంటనే ప్రభుత్వంతో చెప్పే అనుమతులు రద్దు చేయించాలి. అందరికీ కాదే మీకు అవసరం లేదా? ఎక్కడ ఈ గ్రామంలో పుట్టినాడు అందరూ గ్రామ ప్రజల ఐక్యత, గ్రామ ప్రజల ఐక్యత, గ్రామ ప్రజల ఐక్యత, గ్రామ ప్రజల ఐక్యత, వర్ధిల్లాలి గ్రామ ప్రజల ఐక్యత. గ్రామ సంఖ్య జన మధ్యలో ఓపెన్ చేసిన బాగుని వెంటనే ఆపాలి. స్థానికంగా ఇక్కడ మేము ఎవరైతే బార్ అండ్ రెస్టారెంట్ పెడుతున్నారో వాళ్ళు పక్కనే ఉంటామండి మేము. కానీ ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ పెడితే మటుకు చాలా ఘోరాలు జరుగుతాయండి. ఇక్కడ చదువుకున్న పిల్లలు, కాలేజీ పిల్లలు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు, చిన్న చితక వ్యాపారస్తులు పనులు చేసుకునే కూలి పనులు చేసుకుని ఏ రాత్రి ఎప్పుడైనా 10-11 గంటలకు వస్తారండి. ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ పెడితే ఈ వీధిలోని మట్టికి ఎవరు జనాలు తిరిగే ప్రసక్తే ఉండదండి. ఇంకా ఏం ఘోరాలు జరుగుతాయో కూడా మాకే తెలియదు. ప్రజలు ప్రాణాలతో ఆటలాడుకోవడానికి ఇక్కడ పెడుతున్నారు కానీ వేరే ఉద్దేశం ఏం కాదు. వాళ్ళకి మాలాంటి పేదలతో ఆటలాడుకుంటే వాళ్ళకి ఏం వస్తాయో ఏం తెలియట్లేదు. ఈ ఏరియాలో అయితే మటుకు బార్ అండ్ రెస్టారెంట్ పెట్టడానికి వీలు లేదండి. ఇక్కడ గుళ్ళు బళ్ళు అన్నీ ఉన్నాయండి. పేద ప్రజలు ఉన్నారు, వయసున్న పిల్లలు ఉంటారు. తాగిన మట్టులో ఆ పిల్లలు ఎవరైనా ఏమైనా చేయొచ్చు. చదువుకునే పిల్లలు కాలేజీలకి ఇటు నుంచి వెళ్తారు. వెల్లివీధి నుంచి, జాలార్పేట నుంచి, ఇటు ఏవిఎన్ కాలేజీ నుంచి కూడా ఇదే రహదారండి. ఈ దారిలో ఇప్పటికే కూడా చాలా ఘోరాలు జరుగుతున్నాయి. వయసున్న పిల్లలు పాడైపోతున్నారు, గంజాయి మధ్యలో పడి కొట్టుకుంటున్నారు. ఇంక ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ కూడా పెడితే చాలా అధ్వానంగా తయారవుతుందండి. దయచేసి ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ పెట్టడానికి మాత్రం ఎట్టి పరిస్థితిలో మీ ఆడవాళ్ళు అందరూ కూడా ఒప్పుకోమండి. మా పిల్లలు కొంచెం ఇప్పుడే చదువుకొని ఏదో ఒక లెవెల్లోకి రావాలని మేము అందరం కూడా కష్టపడి కూలి పనులు చేసుకొని ఆ పిల్లలు చదివించుకుంటున్నాం. ఇప్పుడు ఈ తాగుడు మాత్రం పడితే మా పిల్లలు కూడా పాడైపోయి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. రేపు పొద్దున మేము మంచాన్ని పడితే మమ్మల్ని చూసే బాధ్యత ఎవరిదండి? మా పిల్లలు బాగుంటారే కదా మమ్మల్ని చూస్తారు. ఇప్పుడు వ్యాపారస్తులు ఉన్నారు, ఈ బట్టల వ్యాపారస్తులు అందరూ లక్షలు మధ్య పెట్టుకుని ఇక్కడ వ్యాపారాలు చేసుకొని తల్లిని పిల్లలు వదిలేసి రాత్రి పనులు కష్టపడుతున్నారు. వాళ్ళు బట్టల షాప్కి ఎవరో పిల్లలు తీసుకొని బట్టల షాప్కి వస్తారండి. వచ్చిన తర్వాత భార్య బిడ్డలతో వస్తారు. ఆ షాపింగ్ చేయడం మనిషి తాగుబోతులు ఏం చేస్తారు, వయసులో ఏ చెయ్య పట్టుకొని తాగుతారు. వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఆ వ్యాపారస్తులకు చెడ్డ పేరు వస్తుంది, వాళ్ళ వ్యాపారాలు పడిపోతాయి. కావున దయించి మీరందరూ కూడా ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ పెట్టడానికి ప్రభుత్వం వారు, అధికారులు అందరూ కూడా స్పందించి మా యొక్క విన్నపం విని మీరందరూ కూడా మాకు సహాయం చేసి ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ పెట్టడానికి ఒప్పుకోవండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు అయినా సరే ప్రాణ త్యాగానికి అయినా సరే మేము సిద్ధమై ఉంటాం కానివ్వండి, మేము మట్టికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవండి. ఈ నెల 11వ తారీఖు నుంచి జాలార్పేట గ్రామస్తులు అలాగే అపార్ట్మెంట్ లో ఉన్న కొన్ని ప్లాట్లలో అందరూ కలిపి ఇక్కడ పెద్ద ఎత్తున ఈరోజు బార్ అండ్ రెస్టారెంట్స్ ని
ఇక్కడ గ్రామాలలో ఉన్న ఆడపిల్లలు, చదువుకునే పిల్లలు అందరూ ఉన్నారు. ఇక్కడ ప్రధానమంత్రి, అలాగే గుళ్ళు, గోపురాలు, అట్లాగే మన స్కూళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏదైతే దేశానికి దక్షిణ రాష్ట్రాల్లో మధ్యగా కింగ్ జార్జ్ హాస్పిటల్ ఏదైతే ఉందో దాన్ని ఆనుకొని 10 మీటర్ల దగ్గరలోనే ఉంది. 10 మీటర్లు కాదు, 9 మీటర్లు గోడను ఆనుకొని ఈరోజు మధ్య బార్ అండ్ రెస్టారెంట్ ఓపెన్ చేయడం దుర్మార్గం. ఎందుకంటే ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం, ఈనాడు కూటమి ప్రభుత్వం ఏదైతే 275, 276 జీవోను ఏదైతే రిలీజ్ చేసిందో మద్యం షాపులకి అన్నింటికి అనుమతులు ఇవ్వడానికి, అనుమతులు ఇచ్చిన దాంట్లో భాగంగా ఈ రోజు ఈ బార్ అండ్ రెస్టారెంట్స్ ని రద్దు చేయడానికి 100% ఉన్నాయి. కానీ ఈనాడు ఇక్కడ ఎవరైతే స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారు ఉన్నారో, కార్పొరేటర్ ఉన్నారో, అలాగే కేజీహెచ్ సూపరింటెండెంట్ గారు, అలాగే దేవాదాయ ఇక్కడ ఉన్న దేవస్థానం ఏదైతే శివాలయం ఉంది, అది ఈనాడు శివాలయం కాదు, దేవతల్లోని శివాలయం. పూర్వం అనేక చరిత్రలు గల శివాలయం కూడా ఉంది. ఈ ఎన్నెంటోలు మొత్తం అందరినీ అక్కడ స్కూల్ పిల్లలు మొత్తం అయ్యి రేపు ఏదైతే ఆల్రెడీ కలెక్టర్ దగ్గర, ఎక్స్చేంజ్ ఆఫీసర్ల దగ్గర కూడా ఆల్రెడీ సమాచారం పెట్టినా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు తప్ప ఏదైనా దారి తీసుకోవట్లేదు. దీని మీద ఎన్నిట్లో కలెక్టర్ గారు, ఎందుకంటే అయ్యప్పరు ప్రోగ్రామ్ లో నిన్న రాష్ట్రపతి వచ్చి ఉన్నారు, మాకు పని ఉన్నదని ఆల్రెడీ ఇంటెలిజెన్సీలు కూడా చెప్పడం జరిగింది. కానీ ఏదైనా సరే ఈ అయ్యప్పరు ఉన్నది, అలాగే ఈ పండుగలు ఉన్నాయి, అడవుల్లోని అధికారులు పనిలో ఉంటారు కదా అని ఈ బార్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఈ అడవుల్లో ఓపెన్ చేయాలని సన్యాసాలు లోన్ నుంచి పనులు జరుగుతున్నాయి. ఈ పనులు కానీ ఆపకపోతే ఆపి, రెండోది దీన్ని ఈ ఇంటిని ఏదైతే బార్ అండ్ రెస్టారెంట్ ఉందో సీల్ చేయకపోతే జిల్లా కలెక్టర్ గారు, అలాగే పోలీస్ కమిషనర్ గారు, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఛార్జ్ తీసుకొని ఈ 2 రోజుల్లో ఛార్జ్ తీసుకోకపోతే పెద్ద ఎత్తున గ్రామ వాసులని, అపార్ట్మెంట్ వాసులని, అలాగే కార్మికులని, కష్టజీవులని అందరూ, అలాగే కాలేజీ స్టూడెంట్స్ పిల్లలు అందరూ ఒక్కటై రేపు జిల్లా కలెక్టర్ ఆఫీసును ముట్టడించడానికి కూడా అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని ఈ విలేకరుల సమావేశంలో మేము చెప్పడం జరుగుతుంది.